చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ల తరంలో ఒక ఊపు ఊపిన హీరోయిన్ నగ్మ. టాలీవుడ్, బాలీవుడ్ ఇంకా ఎన్నో భాషల్లో నటించారు నగ్మ గారు. ఈవిడ అందం చూసి ఆనాటి కుర్రాళ్ళు ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. అరేబియన్ హార్స్ లాంటి అందంతో, పాలమిగడ వంటి మేనిఛాయతో కుర్రకారుని వెర్రెక్కించారు నగ్మ. ఈనాటి మిల్కీ బ్యూటీ తమన్నా అయితే ఆనాటి మిల్కీ బ్యూటీ నగ్మ. ఆమెను అప్పట్లో అరేబియన్ హార్స్ అని పోల్చేవారు. నగ్మ అందరి టాప్ హీరోలతో నటించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అందరితో కలిసి నటించారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి గరానా మొగుడు, రిక్షా ఓడు, ముగ్గురు మనగాలు చిత్రాల్లో నటించారు నగ్మ గారు. గరానా మొగుడు సినిమాలో ఉమాదేవి పాత్రలో అహంకారపు స్త్రీగా అద్భుతంగా నటించారు. ఈ మూవీకి చాలా ప్లస్ అయ్యారు నగ్మ గారు. మళ్ళీ రిక్షా ఓడు మూవీలో కూడా ఇదే తరహా పాత్రలో నటించారు నగ్మ. ముగ్గురు మనగాలు చిత్రంలో పోలీస్ పాత్రలో, పోలీస్ డ్రెస్లో కూడా ఎంతో గ్లామరస్గా కనిపించారు. నెక్స్ట్ యువరత్న బాలకృష్ణతో కలిసి అశ్వమేధం సినిమాలో నటించారు నగ్మ గారు. ఈ మూవీలో కూడా మంచి స్కోప్ ఉన్న పాత్రలో నటించారు. కేవలం గ్లామర్తోనే కాకుండా గట్స్ ఉన్న జర్నలిస్ట్ పాత్రలో ఎరగదీశారు నగ్మ గారు. బాలయ్య పక్కన మంచి జోడీగా కనిపించారు అశ్వమేధం మూవీలో. నెక్స్ట్ కింగ్ నాగార్జునతో కలిసి అల్లరి అల్లుడు, కిల్లర్, వారసుడు సినిమాలో నటించారు నగ్మ గారు. అందరి హీరోల్లోకి నాగార్జునకి మంచి పేరుగా నిలిచారని చెప్పొచ్చు. వీరిద్దరి జోడీ బాగా కనుల విందు చేసింది తెలుగు ప్రేక్షకులను. అల్లరి అల్లుడు సినిమాలో కూడా అహంకారపు స్త్రీ పాత్రలోనే నటించారు ఆవిడ. వారసుడు సినిమాలో కాలేజీ అమ్మాయిగా గ్లామర్ షోతో దుమ్ము రేపారు నగ్మ. కిల్లర్లో కూడా నగ్మ గ్లామర్ అదిరిపోయింది. నగ్మకి చాలామంది కుర్రాళ్ళు ఆ రోజుల్లో ఫ్యాన్స్ ఉండేవారు. నాగార్జునకి సరైన జోడీ నగ్మ గారు. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్తో కలిసి కొండపల్లి రాజా, సరదా బుల్లోడు సినిమాలో నటించారు నగ్మ గారు. కొండపల్లి రాజా మూవీలో వెంకీకి లవ్వర్గా, భార్యగా బాగా నటించారు. కేవలం నటనతోనే కాకుండా తన గ్లామర్ని కూడా బాగా ఎలివేట్ చేశారు ఈ మూవీలో. సరదా బుల్లోడు సినిమాలో గ్లామర్ షోతో, యాక్టింగ్తో వెంకీ పక్కన సరైన జోడిగా నిలిచారు నగ్మ. పాలరాతి శిల్పం ఇలా ఉంటుందని చెప్పడానికి సరైన నిర్వచనం నగ్మ గారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.